ఓకే హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి శివరాత్రి సందర్భంగా ఓకే ముందుగానైతే అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. శివరాత్రి సందర్భంగా మేమైతే వేములవాడ రావడం జరిగింది. ఓకే వేములవాడలోని శివుని అయితే దర్శనం చేసుకుందాం మనము. ఓకే నేను కూడా వెళ్తున్నాను, రండి చూసేద్దాం. ఓకే రండి టెంపుల్కి అయితే వెళ్దాం. టెంపుల్కి వెళ్ళంగా అంటే రోడ్డు మధ్యలో ఏమేమి ఉంటుందో అది చూసేయండి మీరు. అంటే ఇక్కడ ఎగ్జిబిషన్లు కూడా ఉంటాయండి, చాలా వరకు పెద్ద జాతరనైతే ఉంటుంది. అయితే నడుచుకుంటూనే వెళ్తాను, రండి. ఓకే చూస్తున్నారు కదండి, మనమైతే టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఎంట్రన్స్ అయితే ఇలా ఉన్నాయండి. 1 కిలోమీటర్కు దూరంగా ఇలా పెట్టడం అయితే జరిగింది ఎంట్రన్స్. చూడండి రోడ్డు కూడా మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క అలంకరించారు. మన తెలంగాణ అంటే తెలంగాణ సంస్కృతి అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి బతుకమ్మల గురించి కావచ్చు, పచ్చదనం కావచ్చు, ప్రతి ఒక్క దాని గురించి అయితే బొమ్మలు అయితే వేశారండి రోడ్డు చూడండి. ఓకే రండి వెళ్దాం. చూస్తున్నారు కదండి, అనేక మంది భక్తులు అయితే రావడం జరిగింది. ఎందుకంటే శివరాత్రి అంటే జాగారం కాబట్టి నైట్లో చాలామంది వస్తారండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడనే ఉండి జాగారం చేసి నైట్ అంతా జాగారం చేసి మళ్ళీ పొద్దున్నే స్నానం ఆచరించి మళ్ళీ మొక్కులు తీర్చుకొని అప్పుడైతే ఇక్కడనే అన్నప్రసాదాలు కూడా జరుగుతాయండి. అన్నం ఇక్కడనే ఒక పొద్దులు ఇడిచి బయలుదేరడం జరుగుతుంది ఒక్కొక్కరు. చూడండి ఇంకా నైట్ టైంలో బాగా మంది చాలా పబ్లిక్ ఉంటుంది, ఫుల్ రష్ ఉంటుంది. నైట్లో మాత్రం ఫుల్ లైటింగ్ కానీ టెంపుల్ ముందట చాలా బాగా అలంకరిస్తారండి. టెంపుల్ని కూడా చూసేయండి. ఓకే అండి, మనకు వేములవాడ రాజరాజేశ్వరి టెంపుల్కి వెళ్ళే ముందు చూడండి కమ్మను కొంచెం దూరంలో ఒక్కొక్క కమ్మని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే రండి వెళ్దాం, రండి. అండి ఇటేమో టెంపుల్కి వెళ్ళే రూటు, ఇటు వచ్చేసి వెహికల్లకు పార్కింగ్ కోసం పెట్టిన ప్లేస్ అండి. అది వెహికల్ అన్నీ ఇక్కడనే పార్క్ చేస్తారండి. ఇటైతే స్ట్రైట్గా టెంపుల్కి వెళ్ళే రూటు. ఓకే రండి వెళ్దాం. శివుడు భక్తులు అయితే రావడం జరిగింది. సాములు మాలాధారణ వేసుకున్న వాళ్ళు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో మనకైతే తెలియదు. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? చూస్తున్నారండి, తాడ్వాయి పల్లెట సమ్మక్క సారక్క దగ్గర నుంచి అయితే నడుచుకుంటూ రావడం జరుగుతుంది శివుడు భక్తులు. ఓకే చూడండి, శివుడు మాలను అయితే ధరించారు. ఓకే రండి వెళ్దాం.
ఉన్నారు కదా వేములవాడ కాడ ఇక్కడ నుంచి అయితే మేమైతే రూమ్ రెంట్కి తీసుకున్నామండి. రూమ్ రెంట్ తీసుకున్న నుంచి అయితే టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. చూస్తున్నారు కదండి, మా అదృష్టం బాగుండి మాకైతే టెంపుల్ ముందటనే రూమ్ దొరికిందండి. అక్కడి నుంచి అయితే చాలా చక్కగా అనిపిస్తుంది. మనం టెంపుల్ అంతా చూసుకోవచ్చు. టెంపుల్ కానీ అందరూ చూడండి, ఒకసారి లైన్ పట్టారు పూజ కోసం అయితే చూడండి. ఎందుకంటే జాగారం స్టార్ట్ చేయాలి కాబట్టి. చూస్తున్నారు కదా, ద్వారం అయితే అక్కడ ఉంది చూడండి. అక్కడ ద్వారం ఉన్నది. అక్కడ నుంచి అయితే లోపల నుంచి లైన్ మీరు చూసుకోవచ్చు. ఆ లైన్ చూస్తున్నారు కదా, అయితే కలర్ కలర్ లైట్లతో అయితే మెరిసిపోతుందండి. చూడండి, అందరు జాగారం చేసేటోళ్ళు అయితే అటు సైడ్ ఉన్నారు. ప్రతి ఒక్కరు అయితే జాగారం చేసేటోళ్ళు అటే ఉన్నది. వెహికల్ పార్కింగ్ దగ్గర జాగారం కూడా చేస్తున్నారండి. ఓకే, చూసుకున్నట్టయితే చూడండి, చాలా చక్కగా అనిపిస్తుంది. కింద కూడా చూసుకోండి, పెద్ద జాతర లాగా జరుగుతుంది. చూడండి ఒకసారి, మంది అయితే పట్టినంత పబ్లిక్ వచ్చారండి. ఎందుకంటే జాగారం కాబట్టి. చూస్తున్నారు కదా, అలా ఉంది. ఓకే, మాకైతే రూమ్ ఇలా దొరికింది. మా రూమ్ యూజ్ చేయండి ఒకసారి. చూడండి, ఇది అండి. వేములవాడలని అయితే మాకైతే గుడి ముందటిని రూమ్ దొరికింది. రోజుకైతే 1000 రూపాయలండి రూమ్కు. ఒకటే రూము, కాకపోతే మంచిగా ఉన్నది, తక్కువ ప్రైజ్లోనే దొరుకుతుందండి. 3 days తీసుకుంటే కనుక 3000 అవుతాయండి. అంటే రోజుకు 1000 చొప్పున. ఓకే, చూసేయండి. ఇదేనండి మా రూము. చూడండి ఒకసారి. చూస్తున్నానండి, పక్కనే టెంపుల్, ఇటు పక్కన రూము. ఇగో ఇది రూము, ఇది టెంపుల్ అండి. చూడండి ఒకసారి. ఓకే, చూస్తున్నారు కదండి, శివరాత్రి అంటేనే జాగరణ కాబట్టి జాగారం చేసే వాళ్ళు అయితే నైట్ టైంలో చాలామంది వస్తున్నారు. ఇప్పుడైతే రావడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే చూడండి ఒకసారి, చాలామంది అయితే ఇప్పుడే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కోనేట్ల స్థానాలు అయితే ఆచరించి జాగారం చేయడం జరుగుతుంది. దర్శనం చేసుకొని టెంపుల్లోకి వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకొని జాగరణ చేస్తారండి. ఈ రాత్రి అంతా జాగరణ చేసి రేపు పొద్దున మళ్ళీ స్థానం ఆచరించి మళ్ళీ అప్పుడు అన్నంలో వండుకొని ఒక పొద్దు అయితే విడవడం జరుగుతుంది. ఓకే, చూసేద్దాం రండి. నేను కూడా దర్శనం చేసుకోవాలి. కోనేరు కూడా చూడండి నాతో పాటు కూడా. ఇక్కడ ఇంకా తలనీలాలు ఇస్తారు, బెల్లము వాళ్ళెత్తు. అంటే పిల్లలు కలిగితే కనుక వాళ్ళెత్తు బెల్లం జోకించడం జరుగుతుంది. ఎలాగంటే మేడారంలో సమ్మక్క సారక్క దగ్గర ఎలాగైతే బంగారం అని జోకిస్తారో ఇక్కడ కూడా అలాగే కోడె మొక్కులు మొక్కుతారండి. కోడె మొక్కులు అంటే కోడెలాగులను అయితే గుడి చుట్టూ దింపడం జరుగుతుంది. తలనీలాలు ఇస్తారు. అంటే ఎలా మొక్కుకుంటే అలా మొక్కు అయితే తీరుస్తారండి. బోలో శంకరుడు అంటే కోరినవన్నీ మనకు వరంగా ఇస్తాడు కాబట్టి ప్రతి శివరాత్రికి అయితే, ప్రతి శివరాత్రి అనే కాదు, ప్రతి సోమవారం కూడా ఇక్కడ మంది అయితే చాలా ఉంటారు. చాలా వరకు అయితే మొక్కులు తీర్చుకుంటారు. ఇప్పుడైతే ప్రత్యేకంగా జాగారం కోసం అయితే ఇప్పుడు ప్రత్యేకంగా రాగలుగుతారు. కానీ ప్రతి సోమవారం కూడా వేములవాడ ఒక జాతరను అయితే తలపిస్తుంది. ఓకే, చూడండి. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూస్తున్నారు కదా, మా రూమ్ దగ్గర లైటింగ్ అయితే బాగుంది. సెంటర్లు చూడండి ఎట్లా వస్తున్నాయో, మొత్తం వేడవుతుంది. లైటింగ్కి వేడవుతుంది కదా. ఓకే, జాతరలు అయితే ఇది వెళ్దాము. ఇప్పుడు జాతరలకు వెళ్ళి కోనేట్లు అయితే తానం ఆచరించి మేము కూడా లైన్ పట్టాలా, మొక్కులు తీర్చుకోవాలా. అప్పుడు అది కూడా మీరు చూసేద్దరు. ఓకే, నాతో పాటు దేవుణ్ణి అయితే దర్శనం చేసుకొని
శివయ్యను రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే అంటే ఇంట్లోనే కూడా పూజ చేసుకుంటారు. ఇంట్లోనే కొంతమంది ఇప్పుడు పల్లెలలో కొంతమంది మనకు మీకు ఐడియా ఉంటుంది, రోకలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద రోకలు ఇట్లా దంచేటి, దాన్ని అయితే ఉల్టా వేసి పెట్టి దాని మీద మనకు మట్టిది ప్రమిద దొరుకుతుంది కదా, దాంట్లో దీపం వెలిగించి అయితే తెల్లారిదాకా ఆరకుండా చూసుకుంటారు, జాగరణ చేస్తారు పల్లెటూర్లలో. ఇక్కడైతే కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదా, ఇంటికన్నే జాగరణ చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడనే జాగరణ చేసుకుంటారు. మొక్కులు ఎలా ఉంటే అలా అండి, ప్రతి ఒక్కరూ జాగరణ వేయాలని ఏం లేదు, మొక్కులు తీర్చుకొని కూడా వెళ్తారు. కొందరు మాత్రం జాగరణ చేస్తారు. ఓకే, అది కూడా వీలైతే నీకు జాగారం ఎలా చేస్తున్నారు ఏంటి అని అనేది చూసేయండి. ఓకేనా, రండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి గుడి లోపలికి వెళ్దాం. ఓకేనా, రండి. చూస్తున్నారండి వేములవాడ కాడ గుడి ముందట చూసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదండి వేములవాడ దగ్గర గుడి ముందటనైతే చూసుకోవచ్చు. చాలామంది అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నైట్ టైంలో కదా, చాలామంది అయితే వస్తున్నారు. ఒకసారి గుడి ముందట చూసుకొని ఎలా ఉందో, పబ్లిక్ అయితే పట్టరానంత పబ్లిక్ అయితే రావడం జరిగింది. అనేక జిల్లాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో మొక్కులు అయితే తీర్చుకోవడానికి వస్తున్నారు. చూడండి, చాలామంది పబ్లిక్ అయితే రావడం జరిగింది. ఒకసారి చూసుకోండి మీరు, రోడ్డు మీద కావచ్చు. గుడి చూడండి ఎంత లైట్లతో అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, మనకు ద్వారం ముంగట్ని అమ్మవారి విగ్రహం కూడా, అమ్మవారిని కూడా లైట్లతోటి అలంకరించడం జరిగింది. ఒక చూడండి, మంది అయితే చూడండి ద్వారం నుంచి అయితే వెళ్తున్నారు. ఆ లైన్లో చూసుకోవచ్చు. గుడి లోపల కూడా చూసుకోవచ్చు అండి. గుడి లోపల కూడా చాలా పబ్లిక్ అయితే ఉంది. ఒకసారి చూడండి, ఏ రోడ్డు కూడా ఖాళీ లేదండి. ప్రతి ఒక్క రోడ్డు కూడా చూస్తున్నారు కదా మీరు. ఇంకా అటు సైడ్ కూడా వెళ్తే గుడికి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ స్ట్రైట్గా కానీ ఎక్కడ కూడా ఖాళీ లేదండి. అంత పబ్లిక్ అయితే రావడం జరిగింది. చూడండి, ఇంకా పబ్లిక్ వెరుగుడు మీదే ఉంది, అంటే ఇంకా వస్తున్నారు. ఇంకా నైట్ దాకా రావడం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఓకే, చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరు కానీ మొక్కులు తీర్చుకునేందుకు ఇప్పుడైతే స్నానము చేసి మొక్కులు అయితే తీర్చుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, దుకాణాలు కూడా మీకు గుడి ముందటనే ప్రతి ఒక్క అంటే పలహారాలు కానీ ఎవరైనా షాపింగ్ కూడా చేస్తారు కదా యాత్రలకు వచ్చిన వాళ్ళు, షాపింగ్లు అన్నీ కూడా చూసుకోవచ్చు మీరు. గుడి ముందటనే ఉంటాయండి. చూసేయండి. ప్రతి ఒక్కటి అమ్మవారి పూజకు ఏమేమైతే కావాలనో అవన్నీ ప్రత్యేకంగా ఇక్కడనే దొరుకుతాయండి. మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోకుండా ప్రతి ఒక్కటి ఇక్కడనే దొరుకుతాయి. చూస్తున్నారు కదండి, గుడి హైట్ చూస్తున్నారు కదా, గుడి హైట్ అంత వరకు కూడా లైటింగ్ అయితే అరేంజ్ చేశారు. చూడండి, గుడి గోపురం అని చెప్పచ్చు. ఇంకా లోపల ఇంకా టెంపుల్స్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. ఇప్పుడు ఓకే, చూసేయండి. ఓకే, చూస్తున్నారండి, భక్తుల రద్దీ అయితే చాలా బాగా ఉందండి. చూడండి ఒకసారి, చాలామంది భక్తులు అయితే రావడం జరిగింది. ఇటు పక్కకు గుడి వెనకాల కూడా మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఒక సభలాగా అంటే టెంపుల్ గురించి వివరించడం కానీ అంటే దేవుళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. భరతనాట్యం ఉంటుంది, ఇంకా హరికథలు అవి కూడా చేస్తారండి. చూస్తున్నారు కదండి, రాగి చెట్టు ఎప్పటి నుంచో అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరు అక్కడనే టెంకాయలు కూడా కొడతారండి. చెట్టు దగ్గర కొబ్బరికాయలు అయితే కొడతారు ప్రతి ఒక్కరు, ఎందుకంటే లోపల అయితే కొబ్బరికాయలు కొట్టరాదు కదా. అమ్మ అయితే శివయ్య అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చి అక్కడనైతే రాగి చెట్టు దగ్గర కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. ఓకే, చూద్దాం, కోనేరు దగ్గర కూడా వెళ్దాం. ఓకే, రండి.